అందరికీ నమస్కారం. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని 91వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థితా నిస్సీమ మహిమా నిత్య యౌవనా మదశాలిని. తత్వాసన 24 తత్వములతో కూడి ఉన్న ప్రకృతిని అధిష్ఠించియున్న ఆదిపరాశక్తిని తత్వాసన అని వర్ణించారు. తస్మై అంటే తత్ ఆ పరమాత్మ, తుభ్యం అంటే త్వం నీవే, అయ్యై అంటే అయినట్టిది అని అర్థం. తత్వమయ్యై అంటే ఈ మూడును తత్వమసి అను మహావాక్యమునకు ప్రతీకము, శ్రీమాతయే పరబ్రహ్మమునకు ప్రతీకము అని అర్థం. పంచకోశాంతర స్థిత అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అను పంచకోశములకు అంతరముగా శరీరముల యందు ఆత్మయై స్థితమై ఉన్నది శ్రీమాత. నిస్సీమ మహిమ శ్రీమాత దివ్య మహిమలకు సీమలు హద్దులు లేవు. భక్తులకు ఆమె అపరిమితమైన అనుగ్రహ ప్రదానము చేయగలదు. నిత్య యౌవన ఎన్నటికీ తరిగిపోవని అక్షయమైన నిత్య యవ్వనం శ్రీమాతది. మదశాలిని మదము అనగా శక్తి, సంతోషము అని కూడా చెప్పవచ్చును. ఈ రెండునూ గల శ్రీమాత మదశాలిని. 92వ శ్లోకం. మదఘార్ణిత రక్తాక్షి మదపాటల గండభూ చందన ద్రవ దిగ్ధాంగీ చాంపేయ కుసుమ ప్రియా. మదఘార్ణిత రక్తాక్షి ఆత్మరతి యందు మగ్నమై మైమరచుటచే ఎర్రబడిన కన్నులు గల శ్రీమాత అని భావము. మదపాటల గండభూ కస్తూరి రక్త చందనాది లేపనములతో విలసిల్లే చెక్కిళ్ళు గల తల్లి శ్రీమాత. చందన ద్రవ దిగ్ధాంగి మంచి గంధపు లేపనములు పూయబడిన అంగములు గల శ్రీమాత. చాంపేయ కుసుమ ప్రియ చంపక అంటే సంపంగి, చంపక పుష్పముల యందు ప్రీతి గల తల్లి అని అర్థం. 93వ శ్లోకం. కుసులా కోమలాకారా కురుకుళ్ళా కుళేశ్వరీ కుళకుండాలయా కౌల మార్గ తత్పర సేవిత. కుశల నేర్పరి, క్షేమం కరి, సృష్టి స్థితి లయకార్య నిర్వహణతో శ్రీమాత గొప్ప నేర్పరి, జీవరాశులకు క్షేమమును చేకూర్చు తల్లి అని అర్థం. కోమలాకార నిత్య యౌవన అయిన శ్రీదేవి మూర్తీభవించిన మృదుత్వమే అనవచ్చును. కురుకుళ్ళ శరీరములోని అంటే శ్రీచక్రముగా భావింపబడు షట్చక్రాల మధ్యను వసించు అధిదేవతను కురుకుళ్ళాదేవి అంటారు. ఆమె శ్రీమాత యొక్క అంశయే. కుళేశ్వరి షట్చక్రముల అంటే నాడీ సమూహమునకు కులము అని అంటారు. ఆ కులమునకు అధీశ్వరి శ్రీమాత. కులకుండాలయ మూలాధార పద్మము యొక్క కర్ణిక పైనున్న బిందువును కులకుండము అంటారు. ఆ కులకుండ నివాసిని అయిన శ్రీమాతను కులకుండాలయ అన్నారు. కౌల మార్గ తత్పర సేవిత మానవులు సద్గతి కొరకు అంటే శ్రీమాత అనుగ్రహము కొరకు అనుసరింపవలసిన 4 మార్గాలున్నాయి. మొట్టమొదటిది తమ పూర్వీకులు ఆచరించుచుండిన జనకుల మార్గము. రెండవది తమ గురు పరంపర నిర్దేశించిన విద్యాకుల మార్గము. మూడవది తమకు చెందిన వర్ణకుల మార్గము. నాల్గవది ప్రాణాయామాది ప్రక్రియల ద్వారా ఆచరింపబడు యోగ సాధన మార్గము సుషుమ్నకుల మార్గము. వీటిని కౌల మార్గములన్నారు. వీటిని భక్తి శ్రద్ధలతో ఆచరించువారు కౌల మార్గ తత్పరులు. వీరందరి ఉపాసనలను సమాన ప్రీతితో జగన్మాత స్వీకరిస్తుంది. 94వ శ్లోకం. కుమారగణనాథాంబా తుష్టి పుష్టిర్మతిర్ధృతిః శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని.
కుమారగణనాథాంబ. కుమారస్వామి గణేశ్వరులకు మాతృమూర్తి జగదాంబ. తుష్టి. తనకు ఉన్నది చాలు అని భావించుట తుష్టి. సంతుష్టి గలవాడు సకల సంపదలున్నవాని కంటెను ఐశ్వర్యవంతుడు. శ్రీమాతయే తుష్టి స్వరూపిణి. పుష్టి అంటే బలము. ఇది కేవలము శారీరక సౌష్ఠవము కాదు, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక పూర్ణత కూడా. జగన్మాత జీవులలో పుష్టిని చేకూర్చు పుష్టి స్వరూపిణి అని అర్థం. మతి. మతి అనగా విచక్షణ చేయగల బుద్ధి వికాసము. మతి స్వరూపిణి అయిన శ్రీమాత భక్తులకు మతి ప్రదానము చేయును. ధృతి. ధృతి అనగా ధైర్యము, పరిస్థితులను ఎదుర్కొను ధీరత్వము. ధృతి స్వరూపిణి అయిన శ్రీమాతను ఆశ్రయించిన వానికి ప్రతికూలములను ఎదుర్కొను ధృతి కలుగుతుంది. శాంతి. మానవుడు ఎల్లప్పుడూ కోరునది శాంతియే. మనస్సు శమించి ఉన్నప్పుడు శాంతి కలుగుతుంది. రాగద్వేష కామ క్రోధాదులైన వికారములకు మనస్సు లోనైనచో శాంతి అదృశ్యమై అశాంతి తాండవిస్తుంది. శ్రీమాత నిత్య శాంత స్వరూపిణి. ఎట్టి మనోవికారములు ఆమె దరిచేరవు. దుష్టులను శిక్షించినప్పుడును ఆమె మనస్సు ఉద్వేగమునకు క్రోధమునకు లోను కాదు. ప్రాణుల పట్ల ఆమెకు ఎల్లప్పుడూ క్షమ, కరుణ, ప్రేమ ఉట్టిపడుతుంటుంది. ఆమె మూర్తీభవించిన శాంతి స్వరూపము అని అర్థం. స్వస్తిమతి. స్వస్తి అనగా శుభము. శ్రీమాత సర్వశుభంకరి, శుభముతో కూడి ఉన్న శ్రీదేవి. కాంతి. కాంతి అనగా తేజోపుంజము. సూర్య చంద్రాగ్ని తారకలు తమ తమ తేజస్సులను ఎక్కడి నుండి పొందిరో మూర్తీభవించిన ఆ తేజో నిధానమే శ్రీమాత. నందిని. నందిని అనగా ఆనందమును అనుభవించు దేవి లేదా అందరినీ ఆనందింపచేయు దేవి. నందిని అంటే కామధేనువు అని కూడా అర్థం వస్తుంది. శ్రీమాత సత్ చిత్ ఆనంద స్వరూపిణి. ఆమె యొక్క స్మరణ మాత్రము చేత భక్తుల అభీష్టములను నెరవేర్చును. కావున ఆమెను నందిని అన్నారు. విఘ్ననాశిని. అడ్డంకులు, ఇక్కట్లు 3 చోట్ల నుండి ఉత్పన్నమవుతాయి. 1. మన శరీర మనస్సుల నుండి, అంటే రోగములు, మానసిక అలజడుల వంటి వాటి నుండి కలిగే వాటిని ఆధ్యాత్మికమైనవి అంటారు. 2. మన చుట్టూ ఉండే మనుష్యులు, ఇతర జీవుల వలన కలుగు వాటిని ఆదిభౌతికమైనవి అంటారు. 3. మానవాతీత శక్తుల వలన ఉత్పన్నమగు వాటిని, అంటే గాలివానలు, భూకంపాలు, దుర్ఘటనల వంటి వాటిని ఆదిదైవికమైనవి అంటారు. జగన్మాతను స్థిరముగా ఆశ్రయించిన వారికి ఇటువంటి విఘ్నాలు తొలగిపోవడమే కాకుండా ప్రారబ్ధవశాత్తు సంభవించు కష్టముల నుండి సులువుగా గట్టెక్కగలుగు మనోబలము కూడా లభిస్తుంది. 95వ శ్లోకం. తేజోవతి త్రినయనా లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచలవాసిని. తేజోవతి. సూర్య చంద్రాగ్ని తారకలు తేజస్వినులు. వీరు కాక దేవతలు కూడా తేజస్వినులే. జీవరాశుల యందలి చైతన్యాంశము కూడా ఆ తేజో ప్రకాశమే. ఈ తేజోపుంజమునకు ఉత్పత్తి స్థానము శ్రీమాత. అందుచేతనే ఆమె తేజోవతి అన్నారు. త్రినయన. సూర్య చంద్రాగ్నులు 3 తన నేత్రాలుగా గల శ్రీమాతను త్రినయన అని అన్నారు. లోలాక్షి కామరూపిణి. ముఖానికి అందమునిచ్చేవి కన్నులు. ఆ కన్నులను సొగసుగా అటు ఇటు తిప్పుతూ సర్వమును వీక్షించు శ్రీమాతను లోలాక్షి అని వర్ణించారు. ఆ కన్నుల కదలికలోనే తన మనోభావములను ప్రదర్శించుచు 3 లోకాలను తిలకించుచు తనకు కావాల్సిన రూపములను ధరించుచు కామరూపిణి అయి భక్తుల కోరికలను అనుగ్రహించుచు 3 లోకములను పాలించు శ్రీమాతను లోలాక్షి కామరూపిణి అన్నారు. మాలిని అనగా మాలలను ధరించు తల్లి. ఇందులో విశేషమేమిటి అంటే ఆమె ధరించు మాలలు ఆధ్యాత్మిక శక్తులతో ప్రకాశించే వివిధమైన మాలలు. మాల అనగా
అ నుండి హ వరకు గల అక్షర అంటే వర్ణమాల. దాని యందే సమస్త వేద శాస్త్ర సాహిత్యములన్నీ ఇమిడి ఉన్నవి. ఆ మాల ద్వారానే శ్రీమాత సకల వాగ్మయములయందు ఆవేశించి ఉన్నది అనవచ్చును. హంసిని హంసిని విద్య శ్వాస నియంత్రణము ద్వారా అభ్యసించున్నది. నిత్యము మనకు తెలియకుండానే సోహం జపము మనలో సాగిపోవుచున్నది. దానినే హంస జపము అని కూడా అంటారు. అజప అని కూడా పేరు. శ్రీమాత ఈ హంస స్వరూపిణి అని అర్థం. మాత మాత అనగా కేవలం జన్మనిచ్చిన తల్లే కాదు, మనుగడకు దోహదపడే ప్రతి శక్తి స్వరూపిణి మాతయే. గోమాత, భూమాత, దేశమాత, గురుమాత, ప్రకృతి మాత వంటివి. ఈ సృష్టి యావత్తును కని పెంచి పోషించే మాత శ్రీమాత. మలయాచల వాసిని మలయాచలం అంటే మంచి గంధపు వనములుండే పర్వతము. శ్రీమాతకు శ్రీచందనం అతి ప్రీతికరం. ఆమె ఆ సుగంధాన్ని ఆఘ్రానిస్తూ ఆనందిస్తుంది. మరికొన్ని శ్లోకాలకు అర్థములను వచ్చే వీడియోలో చెప్పుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. ధన్యవాదాలు.